పీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణల్ని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. నిరాధార అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించామని, అస్తవ్యస్తంగా ఉన్న పాలనను ఒక గాడిలో పెట్టి నడిపిస్తున్నట్టు చెప్పారు. 100 రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూట్యాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధమని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. తాను ప్రస్తుతం కుటుంబంతో దైవదర్శనం కోసం వేరే రాష్ట్రానికి వెళ్లానని, హైదరాబాద్ వచ్చాక మహేశ్వర్ రెడ్డి చేసిన అన్ని రాజకీయ ఆరోపణలకు తగిన జవాబు చెబుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.